కనెక్ట్ అయిపోయారు, అవే నమ్మారు, అవే దెయ్యం అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ ఫంక్షన్స్లో ఏముంటాయి, ఎగరలాట్లే ఉంటాయి, ఎంజాయ్లే ఉంటాయి, తినటం ఉంటాయి, తాగటం ఉంటుంది. అప్పుడేమో పాత స్వభావంలో ఉన్నప్పుడు నువ్వు తాగావు, తినావు, ఎగిరావు, బాగుంది. నువ్వు అన్ని విడిచిపెట్టి మరలా శ్రద్ధగా వచ్చావు కదా, కూర్చున్నావు కదా. కూర్చున్నప్పుడు పిల్లవాడు ఉన్నప్పుడు పిల్లవాడు చేష్ట అయితే నువ్వు చేసావు. ఇప్పుడు పెద్దవాడయ్యావు కదా, మంచిదో చెడు నీకు తెలుసు కదా. అప్పుడేమో ఎవడో వాడి మాట విన్నాను, వీడి మాట విన్నాను, వాడు నన్ను మోసం చేస్తాడు, వీడు నన్ను మోసం చేస్తాడు, ఆ ఫ్రెండ్ చెడిపోయాడు, ఈ ఫ్రెండ్ చెడిపోయాడు, ఏదో ఒక పేరు చెప్పి నువ్వు మోసపోయావు. రైట్, బాగుంది. అప్పటికి అదేదో అయిపోయింది. అన్ని తెలుసు కదా. ఇప్పుడు అన్ని తెలిసినా కూడా మరలా నువ్వు పాత స్వభావంలోనికి వెళ్తావా? 10వ వచనం, 9వ వచనం ఒకసారి చదువు. ఇప్పుడు మీరు దేనిని ఎరిగిన వారును మరి విశేషముగా దేని చేత ఎరుగబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠముల తట్టు మరలా తిరుగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులయ్యుండా ఘోరనేలా. మరలా డీల్ అంటారే, మరలా ఆహారం కాని కొరకు, అది డ్రగ్స్ కానొచ్చు, మందు కానొచ్చు, ఇంకోటి ఏదైనా కానొచ్చు, మరలా అంటున్నారు ఏంటి మీరు? రే, నా కాళ్ళు అనేవి లోపల బక్కలు పడినా కూడా టార్చ్ లేక ముళ్ళ తప్పుల త్రొక్కుతూ, రాళ్ళు దాటుకుంటూ, నిద్రాహారం అన్ని భరిస్తూ నేను ఇంత కష్టపడి మీ మాలమూల ప్రాంతంలోనికి నేను వస్తే, నేను కొన్ని రోజులు రాకుండా ఉంటే ఏంట్రా మీ స్వభావాలు ఇలా మారిపోయాయి? మరలా నేను ఎవడొకటి పెళ్లి జరిగితే ఎగురుతానంటే ఏంట్రా? మరలా ఎవడొకటి పనికి మాలోడ తాగరా, ఈరోజునంతే కదనా, ఈరోజునంతే కదా, బాధ ఉందిరా, ఎమోషనల్ ఉందిరా, ఎంజాయ్ ఉందిరా అని ఎవడో ఒకరు చెప్తే మరలా నువ్వు ఆ పాత స్వభావానికి వెళ్ళిపోతున్నావేంట్రా? నువ్వు నా కష్టాన్ని మర్చావా? నా త్యాగాన్ని మర్చావా? విలువైన మాటలను నువ్వు వినటం మానేసి, విన్న తర్వాత నీ హృదయంలో ఉండి వాటిని అన్నిటి నువ్వు కప్పివేసి మరలా నీ పాత స్వభావానికి వెళ్ళిపోతావా? ఏంట్రా మీరు చేస్తున్న పనిది? మీరు దినములను, మాసములను, ఉత్సాహ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. అన్ని విడిచిపెట్టారు కదరా మీరు. అన్ని రకాలుగా దేవుడే శరణం, దేవుడే దేయమని వెళ్ళిపోయారు కదరా. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో. ఏమంటున్నాడు పౌలు గారు? మీ విషయమై నేను పడిన కష్టం అంతా ఇంత కదా తెలుసా? చిన్నప్పటి నుంచి కని పెంచి పోషించిన నీ తల్లి కూడా అంత కష్టం పడలేదు తెలుసా? నేను నీ భుజాలపై ఎక్కించుకొని అలా చేతులు పట్టి నడిపించుకొని నీకు అన్ని కొనిపించిన నీ తండ్రి కూడా నీకోసం అంత కష్టపడలేదు తెలుసా? నాకు వాడంటే ఇష్టం, వీడంటే ఇష్టం, వీళ్ళంటే అభిమానం, ఈయన పనికి మనం అందరు నువ్వు చెప్పావు కదా, వీళ్ళు కూడా కష్టపడలేదు తెలుసా? నేను కష్టపడి ఎందుకో తెలుసా? వీళ్ళు నిన్ను అప్పటికప్పుడు నిన్ను సుఖపెట్టారేమో, అప్పటికప్పుడు నిన్ను ఆనందపరిచారేమో, కానీ నీ 70 ఏళ్ల మట్టుకు కాదు కదా, 70 యుగాలైనా కూడా సురక్షితమైన మార్గంలో కాచి కాపాడాలనే సదుద్దేశంలో నేను ప్రయాసపడితే ఏం చేసుకుంటున్నావు? ఏమైపోతున్నావు నువ్వు? ఇంతకీ ఎటు వెళ్ళిపోతున్నావు నువ్వు? ఇంతకీ ఎంత నేను కష్టపడి అబ్బబ్బ ఒక 3 రాత్రులు గ్యాప్ లేకుండా తిరుగు, నిద్ర అంటే నీకు అర్థమవుతాను. ఒక 3-4 రోజులు, ఒక వారం రోజులు ఒకే పూట తిని నువ్వు స్వార్థ చేయి, నడుచుకుంటూ వెళ్ళు, నీకు దాని కష్టం ఏంటో నీకు అర్థమవుతుంది. అదే సరైన బట్టలు లేక, సరైన వసతులు లేక నువ్వు వారాలు నిమ్మబడి నెల వెళ్ళిపోను ఎలా ఉంటుంది నీకు? బాగా మీ అమ్మ నాన్న వండి పెట్టి గట్టిగా తింటున్నావు కదా, బాగా మీ ఇంట్లో వాళ్ళు నీకు అతిథి తెచ్చి పెట్టినప్పుడు బాగా తిని బర్రిగా ఉంటూ వెళ్ళిపోతున్నావు కదా, నీకేం అర్థమవుతుంది? కష్టం అంటే నీకేం అర్థమవుతుంది? ప్రయాస అంటే ఒకసారి వెళ్ళు, అన్నం నీళ్లు లేకుండా వెళ్ళు, సరైన బట్టలు లేకుండా వెళ్ళిపోను, తిరుగు, రాత్రనక పగలనక వెళ్తావా? మరి నువ్వు వెళ్ళరా, నీకు అర్థమవుతుంది ఫస్ట్ నా కష్టం ఏంటో, నా త్యాగం ఏంటో, నా శ్రమ ఏంటో నీకు అర్థమవ్వాలంటే నువ్వు వెళ్ళు. ఇది ఒక పూట మీ అమ్మ సరిగ్గా చేయకపోతే ప్లేట్ వేసేస్తావు, ఇల్లు గోలు చేసేస్తావు కదా, ఒక 3 పూట్లు మానే, అది కూడా మరలా నువ్వు స్వార్థ చేస్తావా? టార్చ్ లేకుండా నువ్వు ఇప్పుడు మరలా వెళ్ళాలి, ఒక 10-20 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు వెళ్ళాలి, వెళ్తావా? మరి నువ్వు
వెళ్తాను రా. రాత్రి అంతా కాలినడక ఎక్కడ తెల్లవారితే అక్కడ ఆ ఊర్లో గెలిచి వార్త చేస్తానే. వాడు కొట్టడం, వీడు రాళ్ళు రూటం, వాళ్ళు ఉండటం, వీడు కొరడలతో కొట్టడం, వీడు కర్రలతో కొట్టడం, ఇన్ని రకాలుగా ఇబ్బందులు కొలిమిలో మరలా నేను కాల్చబడుతున్నప్పుడు మరలా తెల్లారేసరికి నీ మధ్యకి వస్తే ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఇదంతా తలుచుకుంటుంటే నాకు ఏమవుతుంది తెలుసా? వేదన కలగటం అనలే, ప్రసవ వేదన కలుగుతుంది. మీ అమ్మ నిన్న కన్నప్పుడు కష్టం ఎలా ఉంటుందో నీకు తెలియదు కదా. అమ్మని అడుగు వెళ్ళి చెప్తాను, అమ్మా నువ్వు నిలవచ్చి బయటకు వచ్చినప్పుడు హాయిగా ఉంది కదమ్మా, నీకు మరలా నీకు చాలా ఆనందం కలిగింది కదా అడుగు. ఇంకొకటి దెబ్బ కొట్టి మూసుకొని కూర్చో అంట. నరకం ప్రసవ వేదన అంటే అదొక నరకం. అలా నరకం భరించేలాక ఎంతమంది చనిపోలేదా మాడోడు? ఆనపలమ్మక సరిగా ఎంతమంది చనిపోలేదు? ఎంతమంది ఇప్పుడు కడుపులను కోసుకోవటం లేదు? ఎందుకు? భరించలేక, ఆ వేదనను భరించలేక కడుపులో కోసుకుంటుంటారు, ప్రాణాలే కోల్పోతుంటారు. ఇప్పుడు పౌలు గారికి అటువంటి పరిస్థితి వచ్చేసింది. ప్రసవ వేదన పడే సమయం వచ్చింది. ఎటువంటి ప్రసవ వేదన తెలుసా? శారీరకంగా శంకర్ని 9 మాసాలు మోసి కన్నది ఆ తల్లి, ఆత్మీయంగా ఇదిగో ఎల్లప్పని, ప్రసాద్ని, శంకర్ని, ఉలిగేష్ని, ఇంకొక ప్రసాద్ని, ఇంకొక సుధాకర్ని, వీళ్ళందరినీ ఎన్ని నెలలుగానే దేవుడు తన గర్భంలో కాచి కాపాడుకున్నాడు తెలుసు. ఎన్ని గర్భాలు కూడా దాటుకుంటూ మిమ్మల్ని పెంచి పోషిస్తున్నాడు తెలుసా. ఇంత కష్టం, ఇంత ప్రయాస వృధా అయిపోతుంది కదా. అందుకోసమరా మీరు మిమ్మల్ని మరలా మార్చాలంటే నాకు ప్రసవ వేదన కలుగుతుంది, అంతటి బాధన కలుగుతుంది తెలుసా. అంతటి ఎమోషనల్ అని వెళ్ళిపోతున్నాను మిమ్మల్ని బట్టే. మంచి మార్గంలో వెళ్ళండి నేను అన్నిటిని సిద్ధపరిచి సరళపరిచి నేను ముందుంచితే మీరేంటి ఎవరి వైపు వాళ్ళు ఆలోచిస్తూ, ఎవరి ఆలోచనలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే అసలు మీ యవ్వన దశకు అనేది కొంచెమైన పరమార్థం ఉండాలి కదా, కొంచెమైన మానవత్వం ఉండాలి కదా. నేనేమైనా నా కోసం తీసుకున్నానా? నేనేమైనా ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంట్లో పస్తులు ఇదేది గింజలు ఇవ్వండి, కానుకలు ఇవ్వండి, దశంబాలు విభాగాలు ఇవ్వండి అని ఏమైనా ఏ రోజైనా అడిగానా మిమ్మల్ని? అదేం లేదే. నాకు పడుకోవడానికి లేదు, నాకు తినడానికి లేదు, నాకు ఉండడానికి లేదు, నా ఇబ్బందులు నాకు చాలా ఉన్నాయి. ఒక్కరోజైనా సాకు చెప్పానారా నేను? ఒక్కరోజైనా అలా చెట్టు కింద పడుకొని కాలమైనా గడిపాను, అలా కొండ కింద పడుకొని కాలం గడిపాను. ఏ రోజు మిమ్మల్ని అడగలేదు కదా, ఏ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కదా. కంటికి రెప్పలా నా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మిమ్మల్ని ఇలా దేవుడు పెంచితే మీరేంట్రా అలా పడిపోతున్నారు? ఏమైంది మీకు? ఇంక ఎన్ని రోజులు అనుభవిద్దాం? ఎన్ని రోజులు ఈ యొక్క ఆనందమైన సుఖమని వీటినే ధ్యేయంగా పెట్టుకుంటూ వెళ్ళిపోదాం? ఇంకా ఏమైనా దినాలు ఏమైనా పొడిగించబడ్డాయా? ఇవి దుర్దినాలివి చూస్తున్నాం కదా, అకాల మరణాలు. ఎప్పుడు పోతామో తెలియదు, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో, ఎప్పుడు భయంకరమైన రోగాలు వస్తాయో తెలియదు. నీ వల్ల నీకు బ్రతకడానికి నీకు చేత కావడం లేదా? చూడు భక్తులని, చూడు సేవకులని, వాళ్ళని చూసైనా నేర్చుకో. మీకేం తెలుస్తుందనా? యవ్వనంలో ఉన్నప్పుడు, ఆనందంలో ఉన్నప్పుడు వస్తుంటాయి ఏమనడం. మరి అలాంటి వారికి యవ్వనం ఉండదా? ఎంజాయ్ ఉండదా? ఆలోచనలు ఉండవా? డీజేలకు పోలని ఉండదా? ఎగరమని ఉండదా? అన్ని రకాలుగా ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి. వాటిని కంట్రోల్ చేసుకోవాలి. వాటిని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే దేవుని అంబుల బదులు ఒక బాణంగా మనం ఉండగలం, దేవునికి నమ్మకస్తులుగా ఉండగలం. మన ఈ యొక్క యవ్వన దశ అనేది కదా, ఈ యొక్క జీవితం అనేది దేవునికి అంకితం అవ్వగలదు. అందరికీ చేయాలంటే అందరూ భయంకరమైన పనులు చేసిన వాళ్ళే, ఎవరు తప్పులు చేయని వాళ్ళు అంటూ ఉండరు. అందరూ చెడు వ్యామోహాలు చూసిన వాళ్ళే, అందరూ పాప పనులు చేసిన వాళ్ళే. కానీ దేవుడు అవకాశం ఇచ్చాడు కదా, నువ్వు మారమని తెలిసినప్పుడు నీకు అవకాశం ఇచ్చాడు కదా. ఎప్పుడు మారదాం, ఎప్పుడు తెలుసుకుందాం, ఎప్పుడు ఇంకా మన ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకుందాం. ఒకటి అడిగితే ఏమన్నాడు తెలుసా మా ఫ్రెండ్? పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా ఆప్షన్ తీసుకున్నాం, అప్పుడు నిలబడితే దేవుడు. పెళ్ళైన వారిని అడుగు కాదరా మరి ఇప్పుడైనా కొంచెం అన్నా తీసుకుంటే బాగుంటుంది కదా అని అంటే, లేదు నా భార్య ప్రెగ్నెంట్ ఉంది, ప్రెగ్నెంట్ అయిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత
ఇప్పుడు సరే సరే సరే